నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల్ నందిగం గ్రామం ఈ నెల 6వ తేదీన సాయంత్రం నందిగం గ్రామంలోని బాధితురాలు గంగామణి మెడలో నుంచి సుమారు 2 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తన మోటార్ సైకిల్పై వచ్చి దొంగిలించాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నవీపేట ఎస్ఐ 24 గంటల్లో కేసును ఛేదించి నిందితుడైన గంగాధర్ను అరెస్టు చేశారు. నిన్న మంగళవారం రోజున నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. నవీపేట్ మండలంలోని నందగాం విలేజ్కు చెందిన ఒక గంగాధర్ అనే వ్యక్తి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భార్య నందగాం విలేజ్ లో ఇంటి వెనుకల ఉండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చి ఫోన్ ని మరియు ఆమె మెడలో ఉన్న పుస్తక తాడిని చైన్ స్నాచింగ్ తీసుకుని పారిపోవడం జరిగింది. నిన్న నవీపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాము. మా పై ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు నవీపేట్ ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం అందరూ కూడా కష్టపడి 24 అవర్స్ లోపు ఈ కేసును ఛేదించి నేరస్తుని నవీపేట్ అవుట్స్కర్ట్స్ లో వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. నేరస్తుని దగ్గర నుంచి చైను, మొబైల్ ఫోను ఇవన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో కష్టపడ్డ నవీపేట్ ఎస్ఐ గారిని, సిబ్బంది అందరినీ కూడా మా పై ఆఫీసర్లు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. సరిపోయింది.